హాయ్ ఫ్రెండ్స్. గ్రామ పంచాయతీ పోరు రంగం అయితే సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లోని 564 మండలాల్లో 12,720 గ్రామ పంచాయతీలోని సర్పంచ్లకు, అలాగే 1,12,242 వార్డు సభ్యులకు స్థానాలకు నోటిఫికేషన్ అయితే విడుదలవ్వడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చే నెల అంటే డిసెంబర్ 11, 14, 15 ఈ 3 విడతలలో మన తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల ఎలక్షన్ అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఇంకా కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఈరోజు 27 నవంబర్ 27 ఇవాళ ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల లోపు అయితే నామినేషన్ స్వీకరణ అనేది ఈ రోజు నుంచి మొదటి విడత ఎవరైతే నామినేషన్ వేయవచ్చు. నామినేషన్ దాఖలు చేసే చివరి రోజు మొదటి విడతకు 29th సాయంత్రం 5 దాకానైతే నామినేషన్ దాఖలు అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే నామినేషన్ పరిశీలన అనేది నవంబర్ 30 సాయంత్రం 5 దాకా ఉంటుంది. అలాగే చెల్లుబాటు అయ్యే అభ్యర్థుల జాబితా అయితే మనకు అపీల్ డిసెంబర్ సాయంత్రం 1 వరకు, అలాగే ఉపసంహరణ అనేది డిసెంబర్ 3 మధ్యాహ్నం 3 గంటలలోపు ఉంటుంది. పోటీ చేస్తున్న అభ్యర్థుల ప్రకటన అనేది కూడా డిసెంబర్ 3 మధ్యాహ్నం 3 గంటల తర్వాత మనకు అభ్యర్థిని అయితే జాబితా ప్రకటిస్తారు. ఎన్నికల తేదీ అనేది మనకు డిసెంబర్ 11 ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే మనకు ఎలక్షన్ అనేది ఓటింగ్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఓట్ల లెక్కింపు అనేది మనకు డిసెంబర్ 11 మధ్యాహ్నం 2 నుంచి ఓట్ల లెక్కింపు అనేది జరిగి ఆ రోజే మనకు డిక్లరేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఇది మొదటి విడత. అలాగే రెండో విడతకు వచ్చేసి నామినేషన్ దాఖలు అనేది నవంబర్ 30 తారీఖు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల నుంచి అయితే నామినేషన్ స్వీకరణ అనేది జరుగుతుంది. అలాగే నామినేషన్ డిసెంబర్ 2 నుంచి సాయంత్రం 5 దాకా ఉంటుంది. అలాగే ఉపసంహరణ అనేది మనకు డిసెంబర్ 6 మధ్యాహ్నం 3 గంటల లోపు అయితే ఉంటుంది. పోటీ చేస్తున్న అభ్యర్థి డిక్లరేషన్ అయితే డిసెంబర్ 6 మధ్యాహ్నం 3 తర్వాత అయితే మనకు పోటీ చేసే అభ్యర్థుల లిస్ట్ అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎన్నికల తేదీ అనేది డిసెంబర్ 14 ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 దాకా, అలాగే డిసెంబర్ 14 మధ్యాహ్నం 2 నుంచి ఓట్ల లింకింపు అయితే మనకు సర్పంచ్ అభ్యర్థి అయితే డిక్లరేషన్ జరుగుతుంది. అలాగే మూడో విడత వచ్చేసి మనకు డిసెంబర్ 3 ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు నుంచి అయితే నామినేషన్ స్వీకరణ అయితే ఉంటుంది. అలాగే ఉపసంహరణ డేట్ అనేది మనకు 9 నుంచి అయితే డిసెంబర్ 9 మధ్యాహ్నం 3 గంటల లోపు, అలాగే పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితా డిసెంబర్ 9 మధ్యాహ్నం 3 తర్వాత అయితే మనకు వారి యొక్క పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితా మనకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ఓటు అనేది డిసెంబర్ 17 ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 దాకా అయితే మనకు ఎలక్షన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే లెక్కింపు అనేది మనకు డిసెంబర్ 17 మధ్యాహ్నం 2 నుంచి అయితే మనకు ఓట్ల లెక్కింపు అయితే జరుగుతుంది. ఈ విధంగా మనకు నోటిఫికేషన్ అయితే భారత ఎన్నికల సంఘం అయితే మనకు ఇవ్వడం జరిగింది. మరిన్ని విషయాల కొరకు నెక్స్ట్ వీడియోలో అయితే మనం చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.